యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. ଆଜି ଆମମାନେ ପବିତ୍ର ବାଇବଲରୁ ଆଇବ ପୁସ୍ତକ 14 ପର୍ବ 17 ପଦ ଆମମାନେ ପଢିବା। 17 ପଦ। నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ମୋହର ଅପରାଧ ଥଳିରେ ମହରାଙ୍କିତ ହୋଇଅଛି ଓ ତୁମେ ତୁମେ ମୋ ଅଧର୍ମ ବାନ୍ଧି ରଖୁଅଛ। చదవబడిన లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ପଠନ ହୋଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ଆମମାନେ ପ୍ରାର୍ଥନା କରିକି ଧ୍ୟାନ କରିବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, మహాగణుడవైన దేవా, నిత్యుడవైన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ପବିତ୍ର ପିତା, ଆମମାନଙ୍କର ଗୌରବମୟ ପରମେଶ୍ୱର, ଆମମାନଙ୍କର ନିତ୍ୟ ପରମେଶ୍ୱର, ଆମେ ତୁମରି ନାମରେ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା ଗୌରବ କରୁଅଛୁ। మీ దివ్య లేఖనాలలో నుండి కొద్ది నిమిషాలు మీ వాక్యమును ధ్యానము చేయనయుంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని వేడుకుంటున్నాం. ପ୍ରଭୁ ତୁମରି ସେ ଈଶ୍ୱରୀୟ ବାକ୍ୟରୁ ତୁମେ ଆମ ସହିତ କଥା କହି ତୁମେ କେବଳ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା ଗୌରବ ପାଅ ବୋଲି ତୁମ ନାମରେ ଆମେ ବିନତି କରୁଅଛୁ। సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి మమ్మను నడిపించుచున్నందుకు స్తుతి, స్తోత్రాలు, వందనాలు మీ నామానికి చెల్లించుచు ସମସ୍ତ ବିଷୟରେ ତୁମେ ଆମମାନଙ୍କୁ ଉତ୍ତମ ଭାବରେ ପରିଚାଳନା କରୁଥିବା ଯୋଗୁଁ ତୁମରି ନାମରେ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା ଅର୍ପଣ କରୁ କରୁ మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମାଗୁଅଛୁ ପିତା, ఆమేన్. ఆమేన్। ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన దైవిక సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ 14వ అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଯେତେବେଳେ ଆମେ ଏଇ ପବିତ୍ର ବାକ୍ୟରୁ ଧ୍ୟାନ କରିକି ଆସୁଅଛୁ, ବିଶେଷ କରି 14 ପର୍ବରେ ଆମମାନେ ଅନେକ ଆତ୍ମିକ ସତ୍ୟକୁ ଧ୍ୟାନ କରିକି ଆସୁଅଛୁ। పాప సహితునిలో నుండి పాప రహితుడు పుడితే ఎంత మేలో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ଆଉ ଯେତେବେଳେ ପାପ ସହିତ ବ୍ୟକ୍ତିରୁ ଯେତେବେଳେ ନିର୍ଦ୍ଦୋଷ ବ୍ୟକ୍ତି, ପାପ ରହିତ ବ୍ୟକ୍ତି ଯେତେବେଳେ ଜନ୍ମ ହଉଛନ୍ତି, అలాగ ଅତି ମଙ୍ଗଳ ଅଟେ। అలా పుట్టినప్పుడు ఏం జరుగుద్దో ఆ సంగతి మనము తేటగా విన్నాం. ଆଉ ଯେତେବେଳେ ସେ ପ୍ରକାର ଜନ୍ମ ହଉଛନ୍ତି, ସେତେବେଳେ କଣ ଘଟଣା ହୁଏ ଆମେ ଶୁଣିଲୁ। అలాగు పుట్టిన వాని వలన పాప సహితుడు పాప విముక్తి నుండి విడుదల పొందడానికి అవకాశం ఉన్నదనే సత్యాన్ని దైవలేఖనంలో మనం చూస్తాం. ସେମିତି ଜନ୍ମ ହେଇଥିବା ବ୍ୟକ୍ତି ଆଉ ଯେ ପାପୀ ବ୍ୟକ୍ତି, ସେଇଠୁ ସେ ମୁକ୍ତ ହେବା ପାଇଁ ଏକ ସୁନ୍ଦର ସରଳ ପଥ ଅଛି ବୋଲି ଆମେ ଶୁଣିଲୁ। కాబట్టి లేఖనంలో వ్రాయబడిన ఈ సత్యాన్ని బట్టి నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు అన్నాడు 17వ వచనంలో. 17 ପଦରେ ଯେତେବେଳେ ଆମେ ପବିତ୍ର ଶାସ୍ତ୍ର ଦେଖୁଅଛୁ, ଆଉ ଲେଖା ହେଇଛି ଆଉ ଯେ ତୁମେ ମୋ ଅଧର୍ମ ବାନ୍ଧି ରଖୁଅଛ। 13వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడంటే, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయము అన్నాడు. ଆଉ ସେଇଠି ଆମେ 21 ପଦରେ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ, 13ର ତାର 21ରେ ମୋର ଅପରାଧ ପାପ କେତେ, ମୋର ଅଧର୍ମ ପାପ ମତେ ଜଣାଅ। కాబట్టి నా దోషములెన్ని అని అన్నప్పుడు బైబిల్ గ్రంథం చాలా తేటగా, వివరంగా మానవుడు చేసిన దోషం కూడా అది భద్రంగా ఉంది అనే విషయాన్ని చెప్పాడు. ତେଣୁ ଆମେ ଦେଖୁଛୁ ଅପରାଧ କେତେ, ପାପ କେତେ, ମନୁଷ୍ୟ କରିବା ପ୍ରତ୍ୟେକ ପାପକୁ ପରମେଶ୍ୱର ସଞ୍ଚୟ କରିକି ସେ ରଖିଅଛନ୍ତି। దేవుని వాక్యంలో 40వ కీర్తన 12వ చరణంలో ఒక మాట మనము చూస్తాం.
ଗୀତଦାର 40:12 ଆମେ ଗୋଟିଏ କଥା ଦେଖୁଅଛୁ। లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది అన్నాడు. କାରଣ ଅସଂଖ୍ୟ ବିପଦ ମତେ ଘେରିଅଛି, ମୋହର ଅଧର୍ମ ସବୁ ମତେ ଘୋଡ଼ାଇ ଧରିଅଛି। ଏ ହେତୁ ମୁଁ ଉପରକୁ ଅନାଇ ପାରୁନାହିଁ। ଏଇ କଥା ସେ କହୁଛନ୍ତି। లెక్కకు దోషములు ఎన్ని అంటే తల వెంట్రుకలను మించినన్ని అని ఇక్కడ మనం ఆన్సర్ చూస్తున్నాం. ଆମେ ଯେତେବେଳେ ଦେଖିବା ଆଉ ଆମମାନଙ୍କର ଅଧର୍ମ କେତେ, ମାନେ ତାହା ସବୁ ମୋ ମସ୍ତକର କେଶରୁ ଅଧିକ ବୋଲି ଆମେ ଏଠାରେ ଦେଖିପାରୁଛୁ। నిజమే ప్రియులారా, మానవుని దోషములు తల వెంట్రుకలను మించినన్ని అన్నాడు. ମନୁଷ୍ୟର ଅଧର୍ମ ଆଉ ବିଶେଷ କରି ମସ୍ତକର କେଶ ଠାରୁ ବି ଅଧିକ ବୋଲି କୁହାଯାଇଛି। 38వ కీర్తన 4వ చరణంలో, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలి అవి నా మీద మోపబడి ఉన్నవి అన్నాడు. ପୁଣି ଗୀତ 38:4 ଦେଖୁଛୁ, କାରଣ ମୋର ଅପରାଧ ମୋ ମସ୍ତକ ଉପରେ ଉଠିଅଛି, ତାହା ସବୁ ମୋ ଶକ୍ତି ଅପେକ୍ଷା ଭାରି ବୋଝ ସ୍ୱରୂପ କହିଲେ। కాబట్టి నేను మోయలేని బరువు, లెక్కలేని అంటే తల వెంట్రుకలను మించినన్ని మోయలేని బరువు వలె అవి మోపబడి ఉన్నవి అన్నాడు. ଆଉ ମୋର ଅପରାଧ ଯେପରି ମୋର ଶକ୍ତି ଅପେକ୍ଷା ଭାରି ବୋଝ ସ୍ୱରୂପ ହୋଇଅଛି କହିକି ଗୀତ ରଚକ କହୁଅଛନ୍ତି। మరి ఇన్ని దోషములు ఎక్కడున్నాయి? ତାହେଲେ ଏଇ ସମସ୍ତ ଅପରାଧ ଦୋଷ ପାପ କେଉଁଠାରେ ଅଛି? సంచిలో భద్రముగా ఉంచాడన్నాడు 14:17. ଆମେ ଦେଖୁଛୁ ସେ ଲେଖା ହେଇଛି ଯେ ବାନ୍ଧି ରଖୁଅଛନ୍ତି, ବାନ୍ଧି ରଖୁଅଛନ୍ତି 14:17 ପଦରେ। కాబట్టి ଥଳିରେ ప్రభువునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము తేటగా గమనించినప్పుడు అందున్నటువంటి సత్యం మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. లేఖనంలో వ్రాయబడినట్లు మానవుని యొక్క దోషం భద్రముగా ఉన్నది అని చెప్పాడు. ଆମେ ଯେତେବେଳେ ପବିତ୍ର ବାଇବଲରୁ ସେ ସତ୍ୟତାକୁ ଦେଖୁଛୁ, ପବିତ୍ର ବାଇବଲରେ ସେ ଅଧର୍ମ ଗୁଡାକ କେଉଁଠି ଅଛି ଆମେ ଦେଖୁଛୁ ଯେ ମନୁଷ୍ୟର ପାପ ଅପରାଧ ପରମେଶ୍ୱର ଥଳିରେ ସେ ବାନ୍ଧିକି ରଖିଅଛନ୍ତି। ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో ఉన్నటువంటి ఈ వాస్తవిక సత్యం భద్రంగా ఉన్నవి అనే మాట చూస్తున్నాం. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ପବିତ୍ର ବାକ୍ୟ କହୁଅଛି ଏହା ସତ୍ୟ ଯେ ମନୁଷ୍ୟର ପାପ ଥଳିରେ ମହରାଙ୍କିତ ବା ବାନ୍ଧିକି ରଖିଅଛନ୍ତି। ఈ దోషములు ఎక్కడున్నాయి? 90వ కీర్తన 8వ చరణంలో వ్రాయబడి ఉంది. ଏଇ ଦୋଷ ପାପ କେଉଁଠି ଅଛି? ଆମେ ଗୀତ ତାର 90:8 ଦେଖୁଅଛୁ। మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు. ତୁମେ ଆମ୍ଭମାନଙ୍କ ଅପରାଧ ଆପଣା ସମ୍ମୁଖରେ, ଆମ୍ଭମାନଙ୍କ ଗୁପ୍ତ ପାପ ଆପଣା ମୁଖର ଦୀପ୍ତିରେ ରଖିଅଛ କହିଲେ। కనుక మానవుని దోషములు దేవుని ఎదుట ఉంచుకొని ఉన్నాడు. కనుక ତେଣୁ ମନୁଷ୍ୟର ପାପ ଆମେ ଦେଖୁଛୁ ସେ ପରମେଶ୍ୱର ଆପଣା ସମ୍ମୁଖରେ ସେ ରଖିଅଛନ୍ତି। ప్రియులారా, మానవుని దోషం దేవుని ఎదుట ఉన్నది అనేది మరచిపోవద్దు. ମନୁଷ୍ୟର ଅପରାଧ ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଅଛି, ଏହା ଆମେ ଭୁଲିଯିବା ନାହିଁ। 130వ కీర్తన 3వ చరణంలో ఏమనుందంటే,
ଗୀତ 130ର ଆଉ ତାର 3 ପଦରେ କଣ ଲେଖା ହେଇଛି ମାନେ, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు అన్నాడు. ହେ ସଦାପ୍ରଭୁ, ତୁମେ ଯେବେ ଅପରାଧ ସବୁ ଧରିବ, ତେବେ ହେ ପ୍ରଭୁ କିଏ ଠିଆ ହେବ? దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు కూడా ఆయన ఎదుట నిలువలేడండి. ଯଦି ଅପରାଧ ପରମେଶ୍ୱର ଧରିବେ, ତାହେଲେ କେହି ବି ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହୋଇପାରିବେ ନାହିଁ। మరి ఈ దోషములకు ఫలితం ఏమిటి? ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడింది. ତାହେଲେ ଏ ଅପରାଧର ପ୍ରତିଫଳ କଣ? ଆଦି ପୁସ୍ତକ ତାର 4 ଅଧ୍ୟାୟର 13 ପଦରେ ଆମେ ଦେଖିବା। అక్కడున్న మాట, నేను చేసిన దోషమునకు శిక్ష ఉన్నది అనే మాట కయీను చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ଆଉ ଏଥିରେ ଲେଖାଯାଇଛି, କଇନ୍ ସଦାପ୍ରଭୁଙ୍କୁ କହିଲେ, ମହର ଦଣ୍ଡ ଅସହ୍ୟ କହିଲେ। నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని మాట్లాడుతున్నాడు. ଆଉ ସେ କହୁଅଛନ୍ତି, ମହର ଦଣ୍ଡ ଅସହ୍ୟ, ମୋର ଅପରାଧ ଅସହ୍ୟ କହିକି କଇନ୍ କହୁଅଛନ୍ତି। కాబట్టి ప్రభునందు ప్రియులారా, మానవుడు చేసిన దోషమునకు శిక్ష ఉన్నది, అది భరించలేనంత గొప్ప శిక్ష. ତେଣୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ମନୁଷ୍ୟ କରୁଥିବା ଅପରାଧକୁ ଦଣ୍ଡ ଅଛି, ତା ପୁଣି ଅସହ୍ୟ ଦଣ୍ଡ ଅଟେ। ఓ నాదేమైనా తప్పేదా అంటే తప్పదు. ఆమోసు గ్రంథం 2:4లో ଆଉ ତା କଣ ଭୁଲ କି? ନିଶ୍ଚିତ। ଆଉ ଆମୋସ ତାର 2:4ରେ ଆମେ ଦେଖୁଅଛୁ, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్షించదను అన్నాడు. 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్షిస్తానన్నాడు. ଆଉ ଜିହୁଦା ସେ 2 ଥର ନୁହେଁ 3 ଥର ସେ ଯାହା କିଛି ଭୁଲ କଲେ, ମୁଁ ନିଶ୍ଚିତ ଭାବରେ ଦଣ୍ଡ ଦେବି କହିଲେ। కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ దోషమునకు శిక్ష, భరించలేని శిక్ష, అది నిత్య శిక్ష. ତେଣୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ସେଇ ଅପରାଧର ଦଣ୍ଡ ଅସହ୍ୟ, ପୁଣି ତାହା ପୁଣି ଅନନ୍ତ କାଳ ଆଉ ଅସହ୍ୟ ଦଣ୍ଡ ଅଟେ। అయితే దైవలేఖనంలో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన దోషములను భరించడానికి ఆయన వచ్చాడు. କିନ୍ତୁ ପବିତ୍ର ବାଇବଲରେ ଯେତେବେଳେ ଦେଖିବା, ସେଇ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅପରାଧକୁ ବୋହିବା ପାଇଁ ଏହି ଜଗତକୁ ଆସିଥିଲେ। యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట, ଆଉ ଜିସାୟ ତାର 53ର 6 ପଦରେ ଲେଖାଯାଇଥିବା କଥାକୁ ଆମେ ଦେଖୁଛୁ। మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోచిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను, మనందరి దోషం అతని మీద మోపెను అని వ్రాయబడింది. ଆମ୍ଭେମାନେ ସମସ୍ତେ ମେଷଗଣ ତୁଲ୍ୟ ବିପଦଗାମୀ ହୋଇଅଛୁ, ଆମ୍ଭେମାନେ ପ୍ରତ୍ୟେକ ଆପଣା ଆପଣା ବାଟ ଆଡ଼େ ଫେରିଅଛୁ, ଆଉ ସଦାପ୍ରଭୁ ଆମ୍ଭ ସମସ୍ତଙ୍କର ଅପରାଧ ତାହାଙ୍କ ଉପରେ ବର୍ତ୍ତାଇଅଛନ୍ତି, ସମସ୍ତଙ୍କର ଅପରାଧ ତାହାଙ୍କ ଉପରେ ବର୍ତ୍ତାଇଅଛନ୍ତି। వాస్తవంగా యేసుక్రీస్తు ఏమైనా దోషము ఆయనలో ఉన్నదా? లేదు. మనందరి ବାସ୍ତବରେ దోషం ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. ବାସ୍ତବରେ ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ କୌଣସି ଦୋଷ ଅଛି କି? ନାହିଁ। କିନ୍ତୁ ଆମମାନଙ୍କର ସେ ଅପରାଧକୁ ବୋହିବା ପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଇଚ୍ଛା କଲେ। యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, ଜହନ ତାର 19ର 6ରେ ଆମେ ଦେଖୁଅଛୁ,
ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ସେଥିରେ ଆମେ ଦେଖୁଅଛୁ ପ୍ରଧାନ ଯାଜକ ପଦାଧିକ ମାନେ ତାହାଙ୍କୁ ଦେଖି ଚିତ୍କାର କରି କହିଲେ, କ୍ରୁଶରେ ଚଢାଅ, କ୍ରୁଶରେ ଚଢାଅ। ପିଲାତ ସେମାନଙ୍କୁ କହିଲେ, ତୁମେ ମାନେ ତାହାଙ୍କୁ ଘେନି ଯାଇ କ୍ରୁଶରେ ଚଢାଅ, କାରଣ ଆମ୍ଭେ ତାହାଙ୍କ ଠାରେ କୌଣସି ଦୋଷ ପାଉନାହୁଁ କହିଲେ। ప్రియులారా, లేఖనంలో వ్రాయబడిన మాట దోషములు మనవి, అవి ఎన్నో మనకు అర్థమయ్యాయి. ఆయన యందు ఏ దోషమును లేదు, కానీ మనందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి అన్నాడు. କିନ୍ତୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ଆମେ ଶାସ୍ତ୍ରରେ ଦେଖିଲୁ ସବୁ ଅପରାଧ ଆମର, ଆମର ଅପରାଧ ଅସଂଖ୍ୟ, କିନ୍ତୁ ଆମର ସମସ୍ତ ଅପରାଧ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଆପଣା ଉପରେ ବହିଲେ। ఆ దోషములు మనవి, దోషములు ఆయనలో లేవు. ఆ దోషములు బట్టి ఆయన ఏమయ్యాడు? యెషయా గ్రంథం 53 అధ్యాయం 5వ వచనం. ଅପରାଧ ଆମେ କଲୁ, ତାଙ୍କଠାରେ କୌଣସି ଦୋଷ ନାହିଁ, କିନ୍ତୁ ସେ ଆମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ଆଉ ସେ ଆପଣା ଉପରେ ଆମର ଦୋଷକୁ ବହିଲେ। ଯିଶାୟା ପୁସ୍ତକ 53:5 ଆମେ ଦେଖୁଛୁ। మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, నలుగగొట్టబడ్డాడు ఆయన మన దోషములను బట్టి. ଆମେ ଦେଖୁଅଛୁ 5 ପଦରେ, ମାତ୍ର ସେ ଆମ୍ଭମାନଙ୍କ ଅଧର୍ମ ନିମନ୍ତେ କ୍ଷତ ବିକ୍ଷତ ହେଲେ ଓ ଆମ୍ଭମାନଙ୍କର ଅପରାଧ ନିମନ୍ତେ ଚୂର୍ଣ୍ଣ ହେଲେ। ଆମ୍ଭମାନଙ୍କର ଶାନ୍ତିଜନକ ଶାସ୍ତି ତାହାଙ୍କ ଉପରେ ବର୍ତ୍ତିଲା ଓ ତାହାଙ୍କ ପ୍ରହାରରେ ଆମେ ସୁସ୍ଥ ହେଲୁ। ଆମେ ଦେଖିଲୁ ଯେ ଆମ୍ଭମାନଙ୍କର ଅପରାଧ ନିମନ୍ତେ ଚୂର୍ଣ୍ଣ ବିଚୂର୍ଣ୍ଣ ହେଲେ। ప్రియులారా, దోషములేమో మనవి, నలుగగొట్టబడింది ఆయన. ଆମେ ଦୋଷୀ ହେଲୁ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ନିଜେ ଚୂର୍ଣ୍ଣ ହେଲେ। దోషములేమో మనవి, మోపబడింది ఆయన మీద. ଆମେ ଦୋଷୀ ହେଲୁ, କିନ୍ତୁ ସେ ଆମର ଦୋଷକୁ ବହିଲେ। ఆయన యందు ఏమైనా దోషమున్నదా? లేదు, లేదు. ତାହାଙ୍କଠାରେ କୌଣସି ଦୋଷ ଅଛି କି? ନା ନା, ତାଙ୍କଠାରେ କୌଣସି ଦୋଷ ନାହିଁ। మనందరి దోషములు ఆయన యొద్ద భద్రంగా సంచిలో మూటగట్టున్నాయన్నమాట. କିନ୍ତୁ ଆମମାନଙ୍କର ସମସ୍ତ ଦୋଷ ଆଉ ସେ ଥଳିରେ ବାନ୍ଧିକି ରଖିଅଛନ୍ତି। కనుక ఈ దోషములన్నింటికి నివృత్తి కలుగ చేయాలని, ఈ దోషములకు పరిహారము కలుగ చేయాలని మన కొరకు నలుగగొట్టబడ్డాడు. ତେଣୁ ଏଇ ସମସ୍ତ ଦୋଷକୁ ଦୂର କରିବା ପାଇଁ, ଏଇ ସମସ୍ତ ଦୋଷକୁ ସେ ନିବୃତ୍ତ କରିବା ପାଇଁ ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଚୂର୍ଣ୍ଣ ହେଲେ। దోషములను భరించాడు అన్నాడు యెషయా గ్రంథం 53:11. ଆଉ ସେ ଯିଶାୟା 53:11 ସେ ଆମମାନଙ୍କର ଦୋଷକୁ ଯୋଉ ବହନ କଲେ ଆମେ ଦେଖୁଅଛୁ। ఎందుకని అనంటే తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చెయ్యాలని, నిర్దోషులుగా చేయాలని దోషములను మోపబడ్డాయి, దోషములను భరించాడు, దోషములను బట్టి నలుగుగొట్టబడ్డాడు మనలను నిర్దోషులుగా మార్చడానికి. କାହିଁକି ନା ସେ ଆମମାନଙ୍କୁ ନିର୍ଦ୍ଦୋଷ କରିବା ପାଇଁ ଆମମାନଙ୍କର ଅପରାଧ ସେ ଚୂର୍ଣ୍ଣ ହେଲେ, ସେ ଆମମାନଙ୍କର ଅପରାଧକୁ ବହିଲେ, ସେ ଆମମାନଙ୍କର ଅପରାଧକୁ କ୍ଷତ ବିକ୍ଷତ ହେଲେ ଆମମାନଙ୍କୁ ନିର୍ଦ୍ଦୋଷ କରିବା ପାଇଁ। ప్రభునందు ప్రియులారా, దోషములన్నీ మనవి, దోషములన్నీ భరించిన వాడు ఆయన. ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ଅପରାଧ ସବୁ ଆମର, କିନ୍ତୁ ଅପରାଧ ସବୁ ବହିଲେ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ। సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట, ଆଉ ହିତୋପଦେଶ ତାର 16ରେ ଆଉ 6ରେ ଆଉ 16:6 ଗୋଟେ କଥା ଲେଖାଯାଇଛି। కృపా సత్యముల వలన దోషములకు పరిహారము కలుగును అనే మాట చెప్పాడు. ଦୟା ଓ ସତ୍ୟତାରେ ପାପର ପ୍ରାୟଶ୍ଚିତ ହୋଇ ଏ କଥା ଲେଖାଯାଇଛି। కృపా సత్యము వలన దోషమునకు ప్రాయచిత్తము కలగాలి, దోషానికి ప్రాయచిత్తము కలగాలని మన నిమిత్తము దోషలేని ఆయన దోషిగా నిలబడ్డాడు. ଦୟା ସତ୍ୟତାରେ ପାପର ପ୍ରାୟଶ୍ଚିତ ହୁଏ
ଏଣୁ ନିର୍ଦ୍ଦୋଷ ବ୍ୟକ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆମମାନଙ୍କର ଅପରାଧ ନିମନ୍ତେ ସେ ପ୍ରାୟଶ୍ଚିତ ହେଲେ। ఈ విషయాన్ని గుర్తించి నేను దోషినని ఎవరైతే దోసులొగ్గి దేవుని దగ్గర ఒప్పుకుంటారో తమ దోషములను, ఆయన వారిని ప్రేమించి క్షమించి రక్షిస్తాడు. ତେଣୁ ଯେତେବେଳେ ଜଣେ ବ୍ୟକ୍ତି ମୁଁ ଦୋଷୀ କହିକି ସ୍ୱୀକାର କରିବ ଆଉ ଯେ ଛାଡ଼ିବ ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ, ସେ ନିଶ୍ଚିତ ତାହାଙ୍କୁ ସେ ପ୍ରେମ କରିବେ, ପୁଣି ସେ କ୍ଷମା କରିବେ ଆଉ ସେ ଅପରାଧରୁ ଉଦ୍ଧାର କରିବେ। 32వ కీర్తన 2వ చరణంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. ଆଉ ବିଶେଷ କରି ଗୀତ ସଂହିତା ତାର 32:2 ଲେଖା ହେଇଛି, ସଦାପ୍ରଭୁ ପ୍ରତି ଯେ ଅଧର୍ମ ଆରୋପ ନ କରନ୍ତି ଓ ଯାହାର ଆତ୍ମାରେ ପ୍ରବଞ୍ଚନା ନାହିଁ ସେ ଧନ୍ୟ କହିଲେ। యెహోవా చేత నిర్దోషి అనబడిన వాడు ధన్యుడు. ସଦାପ୍ରଭୁ ଯାହା ପ୍ରତି ଅଧର୍ମର ଆରୋପ ନ କରନ୍ତି ସେ ଧନ୍ୟ କହିଲେ। మరి నిర్దోషిగా చెయ్యాలంటే, నిర్దోషి కావాలంటే ఏం చెయ్యాలో 32వ కీర్తన 5వ చరణంలో చెప్పాడు. ଜଣେ ବ୍ୟକ୍ତି ନିର୍ଦ୍ଦୋଷ ହେବା ପାଇଁ ସେ କଣ କରିବା ପାଇଁ ଆମେ ଏଇ ଗୀତ ସଂହିତାର 5 ପଦରେ ଆମେ ଦେଖୁଅଛୁ। 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ତାର 32:5 ମୁଁ ତୁମ ନିକଟରେ ଆପଣା ପାପ ସ୍ୱୀକାର କଲି ଓ ଆପଣା ଅଧର୍ମ ଲୁଚାଇଲି ନାହିଁ। ମୁଁ କହିଲି ମୁଁ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆପଣା ଅପରାଧ ସ୍ୱୀକାର କରିବି, ତହିଁରେ ତୁମେ ମୋହର ପାପ ଘଟିତ ଅଧର୍ମ କ୍ଷମା କଲ ସେଲା। కాబట్టి ఎవరైతే తమ పాప దోషమును ఒప్పుకుంటారో, ఒప్పుకుందును అని అనుకుంటే చాలు, ఆ పాప దోషమును పరిహరించేవాడుగా ఉన్నాడు. ଯଦି କୌଣସି ବ୍ୟକ୍ତି ଯଦି ସେ ଆପଣାର ପାପକୁ ସ୍ୱୀକାର କରିବ ବୋଲି ସେ କହିବ, ତାହେଲେ ନିଶ୍ଚିତ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତାହାକୁ ପ୍ରାୟଶ୍ଚିତ କରିବେ। పరిహరించిన ప్రభు ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ହେବ୍ରୀ ତାର 8:12 ପ୍ରଭୁ ତାକୁ ପରିହାର କରି ଉଦ୍ଧାର କରି କଣ କରିବେ? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపమును ఇకను ఎన్నడు జ్ఞాపకము చేసుకొనను అని మాట్లాడుతున్నాడు. କାରଣ ଆମ୍ଭେ ସେମାନଙ୍କର ଅଧର୍ମ ପ୍ରତି ସଦୟ ହେବା, ପୁଣି ସେମାନଙ୍କର ପାପ ସବୁ ଆଉ ସ୍ମରଣରେ ଆଣିବା ନାହିଁ। కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక పాపములెన్నడూ జ్ఞాపకం చేసుకోడు, దోషములెన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. ఆహా, ତେଣୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୁଁ ଦୟା ଦେଖେଇବି, ମୁଁ ଆଉ କେବେ ବି ସେମାନଙ୍କର ପାପ ସବୁ ଆଉ ସ୍ମରଣରେ କରିବି ନାହିଁ, ଆଣିବି ନାହିଁ। ଆହା, ଆମେ କେତେ ବିଷୟ ଦେଖୁଛୁ। కనుక సంచిలో దోషములను భద్రంగా ఉంచిన దేవుడు ఆ దోషములన్నింటి నుండి నివృత్తి కలుగచేసి ఇక దోషములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పుచూ ఉన్నాడు. గనుక ఎంత కృతజ్ఞతలు చెల్లించాలో మనం ఆయన. ବାସ୍ତବରେ ଯେଉଁ ଅପରାଧ ଥଳିରେ ସେ ବାନ୍ଧିକି ରଖିଅଛନ୍ତି, ଯେଉଁ ଦୋଷକୁ ସେ ନିବୃତ୍ତ କରାଉଛନ୍ତି, ଆଉ ସେଇ ପ୍ରଭୁ, ଯେଉଁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ପାପ ସବୁ ଆଉ କେବେ ବି ସ୍ମରଣ କରିବେ ନାହିଁ କହୁଛନ୍ତି, ସେଇ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ କେତେ କୃତଜ୍ଞତା, ଧନ୍ୟବାଦ, ପ୍ରଶଂସା ଅର୍ପଣ କରିବାକୁ ପଡିବ। వాస్తవానికి దోషాన్ని బట్టి శిక్ష ఉన్నది గాని ఆ శిక్ష ఆయన భరించి మనకు శిక్ష లేకుండా చేశాడు. దోసులొగ్గి దండం పెట్టి దేవుణ్ణి ఎంతో మహిమపరచాలి. ବାସ୍ତବରେ ସେଇ ଅପରାଧ ହେତୁ ଆମେ ଦଣ୍ଡ ପାଇବାକୁ ଥିଲୁ, ଆମେ ଯୋଗ୍ୟ ଥିଲୁ ଦଣ୍ଡ ପାଇବା ପାଇଁ, କିନ୍ତୁ ସେଇ ଦଣ୍ଡରୁ ସେ ଉଦ୍ଧାର କରି ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାରକୁ ତାଙ୍କୁ ଆମେ ଧନ୍ୟବାଦ। ఏమండి, మనం చేసిన దోషాలు ఒకటా రెండా? లెక్కలేని తల వెంట్రుకలను మించినన్ని దోషములను తీసివేసి నిర్దోషులుగా మార్చడానికి ఇష్టపడ్డాడు. ఎంత స్తుతించాలో ఆయన్ని. ପ୍ରିୟମାନେ, ଆମମାନଙ୍କର ଅପରାଧ ଅସଂଖ୍ୟ ଅଟେ, ମସ୍ତକର କେଶ ଠାରୁ ବି ଅଧିକ ଅଟେ। ଏଇ ସବୁକୁ ସେ କ୍ଷମା କଲେ, ଦୂର କଲେ। ଆମେ ତାଙ୍କୁ କେତେ ଧନ୍ୟବାଦ, କୃତଜ୍ଞତା କରିବା। ప్రార్థన చేసుకో. ଆସନ୍ତୁ ଆମମାନେ ପ୍ରାର୍ଥନା କରିବା। దోషములు క్షమించబడ్డవా? ଆପଣମାନଙ୍କର ଦୋଷ ଅପରାଧ କ୍ଷମା ହୋଇଅଛି କି? లేక ఇంకా దోషములతోనే
కొచ్చిమిట్టాడుతున్నారా? ప్రతి విధమైన ନା దోషము నుండి విడుదల పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ଆପଣମାନେ କଣ ଅପରାଧରେ ଆଉ ଥରେ ବଢୁଛନ୍ତି କି? ସେଇ ପ୍ରଭୁ ଅପରାଧରୁ କ୍ଷମା କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହୁଁଛନ୍ତି। దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ଯିଏ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦ୍ଵାରା ପାପକୁ ଅରାପ କରା ନ ଯିବେ ସେ ଧନ୍ୟ। పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన దేవ, మీకు స్తోత్రములు. ପବିତ୍ର ପିତା ସ୍ୱର୍ଗବାସୀ ପରମେଶ୍ୱର ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଅଛୁ। మా దోషములను బట్టి మమ్మను దండించక క్షమించి నిర్దోషులుగా మార్చుటకు మీరు చూపిన కృపా కనికరములకై కృతజ్ఞతలు చెల్లించుచు, ପ୍ରଭୁ ତୁମେ ଆମମାନଙ୍କର ଅପରାଧ ହେତୁ ଆମମାନଙ୍କୁ ଦଣ୍ଡ ନ ଦେଇ ତୁମେ ଆମମାନଙ୍କୁ ସେ ଅନୁଗ୍ରହ ଦ୍ଵାରା ନିର୍ଦ୍ଦୋଷ କରିଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା କରୁଛୁ। ఎల్లప్పుడూ మా దోషములు మీ ఎదుట ఉండగా వాటిని ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనని చెప్పిన మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తూ, ସର୍ବଦା ଆମମାନଙ୍କର ପାପ ତୁମ ସମ୍ମୁଖରେ ଅଛି, କିନ୍ତୁ ତୁମେ କହିଲ ଆମେ କେବେ ଆଉ ସ୍ମରଣ କରିବା ନାହିଁ। ଏଥିପାଇଁ ପ୍ରଭୁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମାଗୁଅଛୁ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, ఆమేన్. ଆମେନ୍।